ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గంగాధర్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి గంగాధర్. ఈ రోజు తీసుకుంటే నాగార్జున వెంకటేశ్వర పోరాటం చుట్టూ మంత్రులు చేస్తున్నారు. ఇక దర్శకులు ప్రభుత్వం ప్రభావితంగా అలాగే డైరెక్టర్స్ ప్రశాంత్ శర్మ సాయి రాజేష్ వశిష్ఠ తిరుపతితో కూడా ఇప్పుడు చేస్తున్నారు. అలాగే ఇక నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, సుధాకర్ రెడ్డి, శ్రీకళ్యాణ్, శాంతబాబు, అలాగే జయన్ నారాయణ, మైత్రి రవి నవీన్ కూడా చేస్తున్నారు. ముందుగా పెడుతున్నారు. తర్వాత 10 గంటల 30 నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుతున్నారు. 10 గంటల 30 నిమిషాలకు ఇక్కడ సీఎం వచ్చారు కాబట్టి 10 గంటల 40 నిమిషాలకు ఈ మీటింగ్ అనేది స్టార్ట్ అయింది. మీటింగ్ లో ప్రధానంగా సినిమాతో సక్సెస్ లాగా అందులో రేవంత్ మరణించడం 3 డేస్ బాబు సింప్ ఆఫీసర్ మేడం. ఆ బాబుకి నిన్న చంద్రరాజు అలాగే అల్లు వీళ్ళు పేర్ల ఆర్థిక కూడా దీని మీద ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్లు పరిస్థితుల్లో జరగకుండా ఉండేలాగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇండస్ట్రీ నుంచి ఎలాంటి చర్యలు ఉంటాయి, ఇండస్ట్రీ నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, హీరోలు ఇక్కడ థియేటర్కి విజిట్ చేయడానికి వెళ్ళేటప్పుడు పోలీస్ నుంచి పర్మిషన్ ఉండాలి, పకడ్బందీగా ఏర్పాటు ఉండాలి, సామాన్య ప్రజలు ఇలాంటి ప్రస్తుత రావట్లో భయపడడం కానీ ప్రొఫెషనల్ లేకుండా ఉండేలాగా ఏం చేయాలనే దాని మీద కూడా రేవంత్ రెడ్డి అలాగే చర్చిస్తున్నారు. ఈ చర్చలో అయితే ఇండస్ట్రీకి అటు ప్రభుత్వానికి ఆదాయాన్ని పూర్చేలాగా వ్యక్తి చైర్మన్ చేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ భేటీ జరుగుతోంది. ఈ మీటింగ్ లో దిల్ రాజు నేతృత్వంలో ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, నటులు పాల్గొంటున్నారు. సంధ్యా థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్టుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి టాలీవుడ్ కి మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. హీరో నాగార్జున, నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, మురళీమోహన్, త్రివిక్రమ్, హరీష్ శంకర్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కొరటాల శివ, వశిష్ఠ, సాయి రాజేష్, బోయపాటి శ్రీను, సి కళ్యాణ్, డైరెక్టర్ వీరశంకర్, ఛాంబర్ సెక్రటరీ దాము అల్లు అరవింద్ ఈ భేటీలో పాల్గొన్నారు. మరోవైపు చిక్కడపల్లి పోలీసులకు కూడా పిలిపించారు. చిక్కడపల్లి ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ కూడా సీసీసీకి వచ్చారు. అయితే టాలీవుడ్ ముందు ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు ఉంచనుంది. డ్రగ్స్ కు వ్యతిరేకంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు సినీ పరిశ్రమ సహకరించాలని ప్రపోజల్ పెట్టనుంది. ఈ ప్రచార కార్యక్రమాల్లో సినిమా హీరోలే ఉండాలి. సినిమా రిలీజ్ కు ముందు థియేటర్లలో యాడ్ ప్లే చేయాలి. సినిమా టికెట్లపై విధించే సెస్ ఇంటిగ్రేట్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగించాలని ప్రతిపాదనలు ఉంచనుంది.
పరిశ్రమ సమస్యలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డుల పరిశీలన వంటి అంశాలపై చర్చించబోతున్నట్టు సమాచారం. అలాగే చిన్న మధ్యస్థాయి సినిమాలకు థియేటర్స్ కేటాయింపు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసే సినిమాలకు ప్రోత్సాహకాలు ఇచ్చే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన, టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోల రద్దు అంశాల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ భేటీ జరుగుతోంది. ఈ మీటింగ్ లో దిల్ రాజు నేతృత్వంలో ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, నటులు పాల్గొంటున్నారు. సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్టుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి టాలీవుడ్ కి మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశమయ్యారు.